ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతులను సానుభూతితో చూస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి అన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన మొత్తం బకాయిలు సుమారు 1000 కోట్లు కాగా మొదటి విడతగా 672 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బకాయిలను 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా ప్రకటించారు. గతంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పేమెంట్ లేట్ అవడంతో అనేక మండలాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి నిధులు విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 32,000 మంది రైతులకు లబ్ధి చేకూరబోతుంది. రైతుల జీవనోపాధికి మద్దతుగా ప్రభుత్వం పనిచేస్తుంది. వారి న్యాయమైన బకాయిలు జమ కావడం వల్ల రైతులు మళ్లీ ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నం అవుతారని మంత్రి మనోహర్ చెప్పారు. ఇప్పటికే పౌర సరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం నిల్వల కింద ఉన్నప్పటికీ ఆ ధాన్యానికి సరిపడా ధరలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.